ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు? సార్ నేను బానిసనండి, ఏం పర్వాలేదు. సార్ నేను దొంగనండి, ఏం పర్వాలేదు. సార్ నేను పారిపోయిన వ్యక్తినండి, ఏం పర్వాలేదు. సార్ నేను నిష్ప్రయోజకునండి, ఏం పర్వాలేదు. సార్ నేను శిక్షకు పాత్రుని, రుణస్తుని. అలాంటి ఒనేసిము పారిపోయి ఎక్కడికి వచ్చేసాడంటే దేవుడి దగ్గరికి వచ్చేసాడు. దేవుడి దగ్గరికి వస్తే నేను ఎలా చేస్తాడో చెప్తాను. బానిసనైన నిన్ను ఈ కోర్టులో నీ బ్రతుకు మార్చడానికి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైందో తెలుసా? రూమ్లోకి వెళ్ళాడు కదా, ఎవరో చూడరు, పనులు బాగా చేసుకుందామని అనుకునేటప్పటికి సరిగ్గా ఎలా వెళ్ళాడో తెలియదు. కానీ రోమ్లో ఎవరున్నారని చెప్పాను, రోమపట్నంలో, ఇటలీకి ముఖ్య పట్టణమైన రోమలో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నాడు జైల్లో. ఈయన దగ్గరికి ఎలా కలిసాడో, మార్కెట్లో కలిసాడో, లేకపోతే బ్యాంక్ దగ్గర కలిసాడో, రోడ్డు మీద కలిసాడు. ఈయన అప్పుడప్పుడు కొలసీకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి దగ్గర పరిచయం చేసేవాడు. అయ్యారండి టీ అండి, నీళ్ళు పెడుతున్నానండి. ప్రసంగాలకు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కూడా తిరుగుతాడు కదా కుర్రోడు. అయ్యగారిని తీసుకెళ్తాం, బండి మీద తీసుకెళ్తాం, సైకిల్ మీద తీసుకెళ్తాం. అయ్యగారికి పరిచయం చేయడం, కూటం ఎక్కడంటే అక్కడ కూటాలకు వచ్చినాడు, సేవ చేసేవాడు, మంచినీళ్ళు ఇచ్చి నిమ్మకాయలు ఇచ్చి అవి చేసేవాడట. ఇటు దొరికాడు. ఏయ్ ఒనేసిం, ఎరా ఎక్కడున్నారా నువ్వు? మీ అయ్యగారు ఏమయ్యారు? ఎక్కడున్నావు ఏంటి నువ్వు? మీ అయ్యగారు ఏడి? మీ పాస్టర్ గారు అక్కడ మీ ఇంటికాడ కూటం జరిగేది కదా, అక్కడ మీది ఆ ఊరు కదా, 2000 కిలోమీటర్లు ఎలా వచ్చేవరా? బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఎలా వచ్చేవరా? అయ్యారు దొంగండి. దొంగడు ఎరా? దొంగతనం చేసావా? సరే రా, మా ఇంటికి వచ్చేసి. నేను ఇక్కడే ఉంటున్నాను, అది నేను జైల్లో పెట్టాను నన్ను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోరా, నీ దొంగ బ్రతుకుని దేవుడు మార్చేస్తాడు. అయ్యారండి నాది బానిస బతుకండి. ఆ ఇంట్లో పనులు మీకు తెలుసు కదా అయ్యారు. అమ్మగారి దగ్గర నేను పరిచయం చేసి ఉండండి. ఏదో పొరపాటుని నేను ఈ చిక్కుల్లో పడిపోయానండి అయ్యారు. నన్ను దొంగతనం చేయకూడదు బాబు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్ముకో. ఒకప్పుడు అవిశ్వాసి, ఇప్పుడు విశ్వాసిగా మారిపోయాడు. నువ్వు మారు మనసు పొందాలరా. యేసు నీ పాపాలు క్షమిస్తాడు, ఎంత దొంగనైనా క్షమిస్తాడు. ఎన్ని దొంగతనాలు చేశారా? 1 కోటి రూపాయల, 50 లక్షల, 60 లక్షల, ₹1,00,000 ఏంటి చెప్పరా? చేశాడండి. అలాగా యేసు ప్రభు క్షమిస్తాడు నిన్ను. ఒప్పుకుంటావా నీ పాపం? అవునండి నేను పాపినండి. యేసు నీ పాపాలు క్షమిస్తున్నాడు రా. నీ బానిస బ్రతుకుని విడుదల చేస్తాడు రా. పారిపోయిన జీవితాన్ని మారుస్తాడా? ఆయన ఒక్కడే నిన్ను బానిస బ్రతుకు నుండి స్వతంత్రుడిగా మార్చేది యేసు ఒక్కడే. ఈ ఉదయకాల సమయంలో యేసు దగ్గరికి వచ్చేస్తే ఆయన నీ కొరకు రెమెడీ అంటారు కదా, అంటే నీకు విమోచన, సొల్యూషన్ మార్గాన్ని తెరుస్తాడు. నీ బానిస బ్రతుకు నుంచి ఆయన నిన్ను స్లేవ్ నుంచి, దాసుడు బ్రతుకు నుంచి స్వతంత్రుడిగా మారుస్తాడు. గడిగా జబ్బులు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. యేసుని బానిస బ్రతుకుని దేనికి దాసుడు అయిపోయావు, దేవునికి అమ్ముడైపోయావు, దేని దగ్గర అమ్ముడైపోయావు, ఎవరికి అమ్ముడైపోయావు, ఎవరికి అమ్ముడైపోయావు, డబ్బుకు అమ్ముడైపోయావు, దేనికి అమ్ముడైపోయావు నాకు తెలియదు. నీ అమ్ముడైపోయిన జీవితాన్ని దేవుడి వేళ బానిస బ్రతుకుని బంధాలను తెంచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకే. పౌలు గారు ఎలాగైతే నీ బానిస బ్రతుకు యొక్క కట్లు తెంచుతానంటున్నాడు, యేసు ప్రభు కూడా అదే రీతిగా అయ్యా నేను ఫలానా పాపానికి బానిసనే, ఫలానా వ్యక్తికి బానిసనే, ఫలానా డబ్బుకి బానిసనే, ఫలానా బ్రతుకుకి బానిసనే అని ఇప్పుడు ఒప్పుకోగలిగితే, ఎలా నన్ను విడుదల చేయమని అడిగితే దేవుడిని బానిస బ్రతుకు నుండి విడుదల చేయునుగాక చేస్తాడు. భయంకరమైన డ్రగ్ అడిక్ట్ నండి, నో ప్రాబ్లం. దేవా నన్ను విడుదల చేయమని చిన్న ప్రార్థనలు చేయి, నన్ను క్షమించమని నువ్వు అడిగితే భయంకరమైన సెల్ అడిక్ట్ మార్చు ప్రభువా, భయంకరమైనటువంటి స్త్రీలో నుండి మార్చునైనా నీ బానిస బ్రతుకు నుంచి బయటకు రావాలని ఈ ఆరాధనలో కనుక నీకుంటే విడుదల కోసం ప్రార్థన చేయి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ప్రభువా నేను దోషుడిని నాయనా. యోహాను సువార్త 8వ అధ్యాయం
36 వచనం అనుకుంటా. పాపం చేయవాడి పాపానికి 26, 37 ఉంటుంది. పాపం చేయవాడి పాపానికి ఏంటంట, ప్రభువా నేను దోషుడిని నాయనా నన్ను క్షమించమని అడిగితే బానిస నుంచి విడుదల చేస్తాడు. పౌలు గారు ఈ దొంగకి, ఈ ఒనేసిము గారి వెళ్తా దేవుని ప్లాన్ ఉంది, దేవుని ప్రణాళికలు ఉంది కాబట్టి పాస్టర్ గారి దగ్గర పడ్డాడు. రోమ్కి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లో చేర్చుకున్నారు. పెద్దయ్య గారు పాస్టర్ గారు అంటే ఆ దేశానికి కాదు, ప్రపంచానికి పెద్దోడు ఆయన. ఈయన పత్రికల్లో 12 పత్రికలు రాసిన ఆయనకి ఇదొక పత్రిక, ఫిలోమోను పత్రిక. ఇది పర్సనల్ లెటర్, సంఘానికి కాదు, పర్సనల్గా రాశాడు. ఇది పర్సనల్, వ్యక్తిగతమైన లెటర్, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. సంఘాని కోసం రాస్తే సంఘం గురించి మాట్లాడు, సంఘం లేదు ఇక్కడ, వ్యక్తిగతంగా బానిసలైన వాళ్ళు మార్చడానికి దేవుడు రాశాడు ఇది. ఐఎమ్ ఆల్సో స్లేవ్, నేను కూడా పాపం చేస్తే నేను దోషుణ్ణి. ఎన్నో వీటికి బానిసలు అయిపోతున్నావు, వదిలిపెట్టలేకపోతున్నావు. విడుదల చేయి ప్రభువా, నన్ను క్షమించిన ఆయనను పశ్చాత్తాపంతో అడిగితే పౌలు గారు చెప్పాడు, అయ్యా నువ్వు పాపం మానేరా, బైబిల్ చదువుకోరా, మారు మనసు పొందరా, నీ బ్రతుకు బాగుంటుంది నాయన అని చెప్పాడు. పశ్చాత్తాపడి తన పాపమంతా ఒప్పుకుని ఇప్పుడు అయ్యగారి దగ్గర పనిచేస్తున్నాడు. ఎక్కడ, రూమ్లో. ఇక అయ్యగారి దగ్గర మారు మనసు పొందాడు, రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నా బ్రతుకు మార్చు నాయన, నేను బానిస బతుకు అయిపోయిందయ్యా, అమ్మబడ్డాను, మా నాన్న అమ్మేశాడు, లేకపోతే నా అంతటా నేను తాగుడికి బానిస అయిపోయి, లేకపోతే అప్పులు చేసి, లేకపోతే వ్యసన పరున్నాయి, తప్పైన కుమరులకు బానిస అయిపోయినా నన్ను క్షమించు నాయనా అని అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాలంలో వెంటనే మారు మనసు పొందాడండి. ఇప్పుడు అతను ఎవరంటే స్వతంత్రుడు. ఎవరు చెప్పండి? స్వతంత్రుడు. ఇప్పుడు ఒనేసిం మారిపోయి కొద్ది కాలం అయ్యింది, 6 నెలలో 3 నెలల్లో ఉన్నాడు. ఒరే ఒనేసిం, అయ్యగారు, పెద్ద అయ్యగారు పోవాలి, మీ ఊరు వెళ్ళిపోరా, మీ అయ్యగారి దగ్గరికి పంపించేస్తాను. బాబాయ్ మా అయ్యగారి దగ్గరికి అండి, ఫిలోమోను దగ్గరికి వెళ్ళిపోరా, నువ్వు ఆయన శిష్యుడు కదా, ఆయనకి బానిస, కొట్టేస్తారండి. అప్పు చేశానండి, తప్పులు చేశానండి, ఇంట్లో చాలా తప్పులు చేశానండి, చాలాసార్లు దొంగతనాలు, చాలాసార్లు బాధ పెట్టానండి, అమ్మగారిని అయ్యగారిని, నన్ను కొట్టేస్తారేమో, నన్ను అక్కడ బాధలు పెట్టేస్తారు. నీకేం, నేను అన్నాను కదా, భయపడుకో, మంచిగా చేర్చుకుంటాడు. నేను లెటర్ రాస్తాను నీకు. అప్పుడు లెటర్ రాసి ఇచ్చి పంపించాడు. ఇప్పుడు చూడండి, బానిసకి దేవుడు ఏమి ఇచ్చాడంటే 8-10 వచనాలు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞ ఫిలోమోను గారికి రాస్తున్నాడు. క్రీస్తునందుకు బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన పౌలను ప్రేమను బట్టి వేడుకుంటూ మరీ మంచిదని, నా బంధకాల్లో నేను కనినా నా కుమారుడు, మై సన్ ఈజ్ మై సన్, నేను కనిన కుమారుడు, బంధకాల్లో నేను కన్నా కుమారుడు. ఇప్పుడు బానిస కాదు, కుమారుడు అంటే ఎవరు? దాసులు బానిసలు, కుమారులు ఎవరండి? కుమారులు అంటే స్వతంత్రులు. నువ్వు ఇంట్లో కుమార్తెవా, స్వతంత్రులు, బానిసవా? కుమార్తె అయితే, అబ్రహాము కుమారుడు అయితే మేము స్వతంత్రులమే. 8వ అధ్యాయం చదువుకోవాలి, యోహాను సువార్త, అక్కడ ఉంటుంది బానిసలు స్వతంత్రాల గురించి. పాపం చేయవాడు పాపానికి బానిసప్పుడు, నువ్వు కుమారుడు, నేను కనిన కుమారుడు, క్రీస్తులో కన్న కుమారుడు, ఆత్మీయ కుమారుడు, రక్షణ పొందిన కుమారుడు. పాస్టర్ గారు ఏమన్నాడంటే, ఇప్పుడు బానిసని రాయట్లేదు, లెటర్ రాసేటప్పుడు ఇతడు స్వతంత్రుడు, మై సన్. ఫిలోమోను గారికి ఉత్తరం రాస్తూ బానిసను పంపించనని ఎక్కడని రాశాడమ్మా? సంఘంలో 3 ముఖ్యమైనది. ఒకటి ప్రేమ ఉండాలి, 2వది క్షమాపణ ఉండాలి, 3వది బానిస, యజమానుడు, ఎంప్లాయ్, కూలిపనుడు అనే తారతమ్య భేదాలు ఉండకూడదు. ఎర్రోడు, నల్లోడు, తెల్లోడు, పసుపుడు అనేది ఏమి ఉండకూడదు, అందరూ సమానం. అమెరికాలో విషయం చెప్తాను వినండి, టైం అయిపోయినట్టు ఉంది కానీ అయినా ముగించేస్తాను. ఓకే, అమెరికాలో ఒక హోటల్కి వెళ్ళారట. అక్కడ నల్ల జాతీయులు అనేవాళ్ళు ఉంటారు. నల్ల జాతీయులు అంటే తెల్లోళ్ళకి అసలు పడదు, వాళ్ళని క్రూరుల్లా హింసల్లా చూస్తారు. పెద్ద రెస్టారెంట్లో విందు జరుగుతూ ఉంది, అందరూ తెల్లోళ్ళు ఉన్నారు. అందులో ఒకే ఒక అతను నల్లోడు అక్కడ కూర్చున్నాడంట హోటల్లో. ఈ తెల్లోడికి చాలా కోపం వచ్చేసింది ఆ నల్లోడిని చూసి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, హలో, హై గైస్, వినండి, ఈ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఎంత తింటే అంత మీ మీల్స్కి డబ్బులు నేను పే చేసేస్తున్నాను. 200 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అన్ని ఫ్యామిలీస్కి డబ్బులు నేను కట్టేస్తాను, మీరు ఏం తింటారు? ఆ ఒక్క నల్లోడికి తప్ప
అంటే అతన్ని ఏడిపించాలి, అతన్ని అంటే ద్వేషం, చిన్న చూపు చూడాలి, అన్ని అవమానపరచాలి. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు కట్టేస్తాను, ఆ ఒక్క నల్లుడు తప్ప. మన ఇండియాలో కులం అందరూ మంచోళ్ళే, ఈ కులం వాళ్ళకి తప్ప. ఈ కులమోడికి ఏం రాకూడదు, ఈ కులమోడు బానిస పనే చేయాలి, ఈ కులమోడు ఎప్పుడు దీగుతూనే ఉండాలి, ఈ కులమోడు ఎప్పుడు అణగారిపోయినాడుగా ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఉంది. భారతదేశాన్ని ఏడిపిస్తుంది కులం, అమెరికా నేర్పిస్తుంది జాతి అహంకారం, ఒక్కొక్క దేశంలో కూడా ఏడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పలానా వాళ్ళు కులంలో పుడితే ఆడు ఇంకా బానిసే. అలాంటి వాడిని కాలు రగలేసేలా చేస్తాడు నా యేసయ్య. చప్పలు కొట్టుగాడు కదా, దేవునికి స్తోత్రం చెప్పా. సంఘములో కులం ఉండకూడదు, సంఘములో బానిసత పేద ధనిక తారతమ్యాలు ఉండకూడదు. క్రీస్తు సంఘములో వర్ణ భేదాలు, దేశ భేదాలు, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. అందుకే ఈ పత్రిక ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిలోమోను గారు ధనవంతుడు, వీడు బానిసని కాదు, ఆ ఒక్క నల్లోడికి తప్ప అందరికి కడతానంటే ఆ నల్లోడు ఏమన్నాడు తెలుసా? అమ్మా వింటున్నారా? ఆ నల్లోడు ఏమన్నాడు తెలుసా? హలో సార్, థ్యాంక్ యూ. నల్లోడు ఆయన పిలిచి, ఓ మ్యామ్ థ్యాంక్ యూ, నీకు బిల్లు కట్టనంటాడు, థ్యాంక్ యూ అన్నాడు. కనిపించే అందరికి కట్టని కన్నాడు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్నాడు. ఓరి అమ్మ, థ్యాంక్ యూ మ్యామ్ అన్నాడు. వీడికి మళ్ళా కూర్చుని మండిపోయి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో మీరు ఇప్పుడు డ్రింక్స్ తాగండి, ఈ డ్రింక్స్ కాదు, మీకు నచ్చిన డ్రింక్ తాగండి, ఏ హోటల్లో ఏ డ్రింక్ ఇస్తారో డ్రింక్ తాగండి. తాగి ఆ బిల్లు కూడా నేనే కడతాను, ఆ బిల్లు కూడా నేనే కడతాను అన్నాడు. ఆడున్నాడు మళ్ళీ, ఆ నల్లోడికి తప్ప, ఆ చివరినున్న నల్లోడికి తప్ప. ఆడన్నాడు, ఓ మ్యాన్ థ్యాంక్ యూ. మళ్ళీ అన్నాడు థ్యాంక్ యూ. వీడికి సొరసొరమని లెగిసిపోతుంది, మండిపోతున్నాడు. ఏంటి అతను ఆ నల్లోడు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా, నేను అందరు ఫ్రెండ్స్ సార్ కట్టండి అన్నాడు. కట్టేసాడు, భోజనం బిల్లు కట్టాడు, డ్రింక్ బిల్లు కట్టేసాడు. మరి అతను ఏంటి అంత హ్యాపీగా ఉన్నాడు, థ్యాంక్ యూ అంటున్నాడు. ఏంటంటే ఆ కౌంటర్లో ఏంటి అతనికి ఏమన్నా ఒక్కడే అతను ఏంటి అతనికి ఏమన్నా మెంటలా ఏంటి అని అంటే ఆయన అన్నాడు, ఆయనకి థ్యాంక్ యూ చెప్తాడు. మరి థ్యాంక్ యూ చెప్పకపోతే ఏం చెప్తాడండి? ఈ హోటల్ మేనేజర్ అండి ఆయన. మీరు బిల్లు కట్టేస్తుంటే ఆయనకి హ్యాపీయే కదా, ఇంకా డబ్బులు బుల్లు వస్తూ ఉంటాయి. మీరు ఎంతమంది తాగమన్నారు కదా, హోటల్కి వేళ చాలా డబ్బులు వచ్చేసినండి. హోటల్ మేనేజర్ సార్ ఆయన, అప్పుడప్పుడు వస్తుంటాడు, అలా కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, అలా కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడండి. ఆయన సిగ్గుపడిపోయాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏమనకూడదు మనలో? ఇదిగో ఫిలోమోను ఇతనికి బానిస కాదు, ఇతను ఎవరో తెలుసా? నా కుమారుడు, మై ప్రియమైన సన్, నేను కన్న కుమారుడు. బంధకాల్లో మై స్పిరిచువల్ సన్, మై బిలౌడ్ సన్. సన్నని రాస్తున్నాడు ఉత్తరంలో నీ బానిసని రాయట్లేదు, నా కుమారుడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, చేర్చుకో, ప్రేమతో చేర్చుకో. ఎలా చేర్చుకోవాలి? 8వ వచనంలో, నేను ఆజ్ఞాపించవచ్చు కానీ ప్రేమతో చేర్చుకో. ప్రేమను బట్టి వేడుకోవటం మరీ మంచిది. నేను ఆజ్ఞాపించి రాయగలను, నా కొడుకువే నువ్వు కూడా నేను మారు మనసు పొందాను, నా దగ్గర పెరిగినాడు, నా ద్వారా ఆశీర్వదించబడినాడు, నేను చెప్తే వినాలి నువ్వు, నేను ఆత్మీయ తండ్రి నీకు. కానీ బలవంతం కాకుండా మనం దేవుని ప్రేమను బట్టి ప్రేమతో ఉత్తరం రాస్తున్నాను, నువ్వేం చేస్తావంటే ప్రేమతో చేర్చుకో, అతన్ని నా కొడుకులాగా చేర్చుకో. ఎలా చేర్చుకోవాలి? ఇప్పుడు అతను బానిస కాదండి. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, దేవుడు వారిని బానిసల నుంచి స్వతంత్రులుగా, కుమారులుగా, రాకుమారులుగా మార్చేస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. తప్పిపోయిన కుమారుడు కూడా అదే అంటాడు, నేను కూలోడిగా మీ ఇంట్లో ఉంటాను నాన్నగారు, మీ కూలోళ్ళు ఒకరిని కొడుకుని అనిపించండి. నువ్వు కూలోడు ఏంట్రా, నువ్వు రాజుగారి కొడుకువో, రాకుమారుడువో, అనుభవించో, నువ్వు మారు మనసు పొందొచ్చావు, నువ్వు పాపాలు ఒప్పుకొని వచ్చావు, ఈ ఇల్లులో నీకు మళ్ళీ ఆస్తి ఇస్తున్నా. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. తప్పిపోయి యేసు దగ్గరికి వస్తే, నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఈ పత్రికలో కనబడేది క్షమాపణ. క్రైస్తవుడు అనేది వాడికి క్షమాపణ కావాలి, చర్చకొచ్చే వాడికి క్షమాపణ కావాలి. నీ పక్కన మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము, మా రుణములు క్షమించిన ప్రకారము, మా తప్పులు మేము క్షమించేసి మా పక్కోడిది మమ్మల్ని కూడా క్షమించేయి అని పరలోక ప్రార్థన చెప్తావు కదా. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు క్షమించి రావాలి. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు పలానా దుర్మార్గురాలు, పలానా దుర్మార్గుడు ఆడు నేను క్షమించనంటే, నిన్ను కూడా నేను క్షమించనంటాడు దేవుడు.
క్షమించాలి. ఏయ్ ఫిలమోన్, నువ్వు పెద్దోడు, నీ దగ్గర వాడు బానిసే, కానీ ఇప్పుడు నా కొడుకులు అంటాడు, చేర్చుకో. రెండవది, ఇప్పుడు వాడు పారిపోయినాడు కదా, ఎవరండి అతను? ఇప్పుడు దొంగోడుగా వచ్చాడు. ఇప్పుడు అతను దొంగోడు కాదు, ఇప్పుడు అతడు మారు మనసు పొందినాడు, నీతిమంతుడు. దొంగ బ్రతుకు పోయింది వాడిది. మూడవది, నిష్ప్రయోజకమైనడు కదా. 11వ వచనం, ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను, అతడు మునుపు నిష్ప్రయోజకమైన వాడే గాని. 11వ వచనం, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైనడు, నిష్ప్రయోజనం కాదు, ఇప్పుడు ప్రయోజనకరమైనడు. ఈజ్ ప్రూఫ్ ఇట్ మీ అండ్ యూ. ఇతను నాకును నీకును ప్రయోజనకరమైన వాడే. ఒకప్పుడు నిష్ప్రయోజకమైనడు, ఒకప్పుడు నీ ఇంట్లో దొంగోడు, ఒకప్పుడు నీ ఇంట్లో పనికి మాలినాడు, ఒకప్పుడు నీ ఇంట్లో ఎందుకు చేతకానాడు. ఇప్పుడు నీతిమంతుడు అయిపోయాడు, దొంగోడు కాదు, ఇప్పుడు నీతిమంతుడు అయ్యో ఈ మారు మనసు పొందినాడు. మూడవది ఎవరంటే ఒనేసిము అనే పేరుకి అర్థం ఏం చెప్పాను? ప్రయోజనకరమైన, ప్రాఫిటబుల్, ఇంగ్లీష్లో ప్రాఫిటబుల్. ఇప్పుడు నిజముగా నాకు నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు నీకు సహాయకరమైన వాడే, పేరుకు తగ్గ జీవితంలోకి వచ్చేసాడు. ఇప్పుడు నాకు ఎంత సహాయమో తెలుసు అతను. అసలు నేను లేచానంటే నాకు నీళ్లు పెట్టేవాడు ఆడే, టీ పెట్టేవాడు ఆడే, వంట చేసేవాడు ఆడే. ఎందుకంటే సులైమాన్ గారు, పౌలు గారికి భార్య లేదు కదా, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు నా సర్వస్వం ఆడే. ఆడు నా కూడా పాటలు పాడుతున్నాడు, నా కూడా ప్రార్థన చేస్తున్నాడు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని నాకు చాలా ఉపకారం ఆడాడు. నేను అసలు నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను, కానీ అతను నీకు సంబంధించినట్టు కదా, నాకు నీతి న్యాయాలు ఉన్నాయి కదా, అందుకే నీ దగ్గరికి పంపించేస్తున్నాను. ఇప్పుడు పూర్వం లాంటి మనిషి కాదు, మారిపోయాడు. నిష్ప్రయోజకమైన వాడిని దేవుడు ప్రయోజనకరమైన వాడిగా మార్చునుగాక. నీ జీవితం నిష్ప్రయోజనకరమైందేమో, నీ జీవితం పనికి మాలిందేమో, నీ జీవితం మారు మనసు లేనిదేమో, ఇప్పుడు దేవుడు ప్రయోజనకరమైన వాడుగా దేవుడు నేను చేయబోతున్నాడు. 10 మందికి ఒకప్పుడు నువ్వు యూస్లెస్, ఇప్పుడు యూస్ఫుల్. ఒకప్పుడు నేనేమన్నా తెలుసా? యూస్లెస్ ఫెయిల్ అన్న ఎప్పుడైనా తిట్టారా? ఇప్పుడు ఏమంటో తెలుసా? అయ్యారు మీరు యూస్ఫుల్ సార్ కొంచెం మీ సంతకం అండి. నా సంతకం అంత వాల్యూ ఉంటుందని నాకు తెలియదు, కానీ కొన్ని వందల సంతకాలు పెట్టవలసి వస్తుంది. మ్యారేజ్ రిజిస్టర్స్లో కానీ, సర్టిఫికెట్లో కానీ, ఏదన్నా రికమెండేషన్స్ చేయాలంటే పాస్టర్స్ కానీ, ఎవరికైనా బ్యాప్టిజం సర్టిఫికెట్స్ కానీ. నా సంతకం యూజ్ఫుల్ అనుకుంటే కొంచెం నీట్గా వెళ్ళగలిగేదో మొత్తం మీద గుండ్రంగా తయారు చేద్దాను, కానీ యాస్టీజ్ రాసేస్తాను. పెద్ద నా సంతకం ఏమిటో బోక్ అనుకునేవాడు నా సంతకం. కానీ నా సంతకం ఎలాంటిది చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు యూజ్లెస్ మ్యాన్, ఇప్పుడు యూస్ఫుల్ మ్యాన్. ఒకప్పుడు పనికి మాలినోడు, ఒకప్పుడు ఎన్నికలేని వాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు నో అడ్వాంటేజ్. ఇప్పుడు అందరికి అవసరం అతను ఉండాలండి. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ఉండాలి బాబు, ఆ ఫంక్షన్లో నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే చాలా లోటు వస్తుంది అని చెప్తున్నారు మీకు. యూఆర్ 100% దేవుడిని మార్చేశాడు. మారిపోయిన జీవితం, యేసుకు నీ హృదయం ఇస్తే, యేసుకు నీ జీవితం ఇస్తే, యేసు దగ్గరికి వచ్చేస్తే ఆయన ప్రయోజనకరమైన వాడిగా మార్చేస్తాడు. ఇప్పుడు ఆయన 12వ వచనంలో నా ప్రాణము వంటి వాడైనా అతన్ని ఎద్దకు తిరిగి పంపుతున్నాడు. ఎవరంటే అయినా ఇప్పుడు దొంగ కాదు, నా ప్రాణం అంటాడు. అతడు నా ప్రాణం, ఇస్ మై గుండె, నా గుండెడు, నా లైఫ్. నా స్వార్థ బంధకాల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచయం చేయ నిమిత్తము అతను ఉంచుకోవాలన్నట్టుండి, కానీ నీ ఉపకారం బలంతం కాక స్వేచ్ఛ. ఇప్పుడు అతను దొంగ కాదు. మొదట ఎవరమ్మా? మొదట ఎవరు చెప్పండి? బానిస. ఇప్పుడు ఎవరు అతను? స్వతంత్రుడు, సన్న, ప్రియమైన కుమారుడు. రెండోది ఎవరు? దొంగ. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? బ్రదరు. చూడండి, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. దొంగకి ఏం చెప్పాలనుకున్న ఇప్పుడు వచ్చింది. దొంగకి ఏం చెప్పాలో చూడండి. 15వ వచనం చదవండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియమైన సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయంలో, ప్రభు విషయంలో మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా. బ్రదర్. ఏమయ్యో బానిస అని పిలకో, పోనీ సంఘస్థుడు అని పిలకో, బ్రదరు. మనలో సంఘంలో సహోదరుడిగా మార్చి బానిస తీసే, దొంగ తీసే, బ్రదర్ అయిపోయాడు. ఇప్పుడు చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించారు. బ్రదర్ అట.
మూడవది ప్రయోజనకరమైన వాడు. నిష్ప్రయోజనమైన కాదు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. నీకు ప్రయోజనంగా ఉండడానికి కాబోలు కొద్ది కాలం నిన్ను ఎడబాశాడు. ఇప్పుడు బ్రదర్ అయిపోయాడంటే చర్చిలో ఎవరంటే బానిసలను చూసేవారట. సంఘంలో ఎవరిని బానిసలు అనకూడదట. సంఘంలో ఎవరిని పలానా కులస్తుడు పలానా వాడు నువ్వు అక్కడ కూర్చో, మేమిద్దరం సంస్కారం తీసుకుంటాం, మీరిద్దరు రాకండి అనకూడదట. నువ్వు వస్తున్నావేంటి, కాళ్ళు నేను కడుగుతాను అనకూడదంట. మనకు నచ్చిన మన ఇద్దరం కడుక్కుందామే. ఏంటిది, నీకు నచ్చిన కాళ్ళు కడుగుతావా? బాల దగ్గరికి వచ్చి ఎవరి కాళ్ళు పాదశుద్ధిగా నేసి అందరి పాదాలు కడిగాడు, దొంగడు పాదాలు కడిగాడు, యోధా పాదాలు కడిగాడు, పేతురు. అందరూ సమానమే దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుడని, గ్రీస్ దేశస్తుడని, ఎర్రోడని, నల్లోడని, పెద్దోడని, చిన్నోడని, ఆడని ఈడని లేదు. జాగ్రత్త. ఒక ఆయన ఈసన్ గారి దగ్గరికి వచ్చి, టైం అయిపోతున్నట్టుంది కదా, దేవా నన్ను క్షమించిన ఆయన. ఓకే, ఈసన్ గారి దగ్గరికి వచ్చాడట. ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో మొత్తం మీద ఏమంటారు అతన్ని, బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చి మీ చర్చికి వస్తానండి అయ్యగారు అన్నాడు. ఓకేనా, అంతే. ఆయన చర్చిలో కుర్చీలు ఉండవు. సరే వెనకాల ఎక్కడ పోయినా కుర్చీలు ఏమీ లేవు అని చెప్పేసి, ఈసన్ గారు ప్రసంగం బాగా చేస్తున్నావు కదా, రేపు ఆదివారం నేను రావట్లేదు అన్నాడట. ఏ అన్నాడు, నువ్వు అందరితో కలిసి నాకు బల్ల ఇస్తున్నావు, నేను ఎవరినో నీకు తెలీదా అన్నాడట. అందరితో కలిసి రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నావు, నాకు స్పెషల్గా ఇవ్వాలన్నాడట. అలాగా, అయితే రేపు వారం నుంచి నువ్వు రావక్కర్లేదు అన్నాడు. ఏమన్నాడు తెలుసా, రేపు వారం నుంచి నువ్వు రావక్కర్లేదు అన్నాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ. బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది? అలాగే సార్ మీకు ఒక కుర్చీ ఇస్తాను. మొన్న ఒక ఆయన అడిగాడు, నాకు స్పెషల్ కుర్చీ అన్న వేస్తాడు సార్. మా చర్చిలో స్పెషల్స్ ఏమి లేవండి, అసలు పట్టించుకోను, నాకు అదే దరిద్రం, అదేం చెప్పు. కానీ డబ్బు ఇచ్చేవాళ్ళు అంటే అసలే ఇంకా పట్టించుకోను, వాళ్ళు పేరే చెప్పిన వాళ్ళు డబ్బు ఇస్తున్నారంటే, పేదోళ్ళు అంటే ఇంకా చెప్తాను కానీ అన్నాను. నువ్వు మా దగ్గరికి రాకపోయినా పర్లేదు కానీ నేనేమి దండే సీజీకి అలాంటిది ఏం చేయ మళ్ళీగానక. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరన్నా అడగండి నాక. సరే, ఇప్పుడు ఏంటంటే యేసన్న గారు ఇంకా ఆయన వెళ్ళిపోమన్నాడు కదా. జరిగిన సంఘటన ఏంటంటే 2 వారాలు పోయాక అందరికంటే ముందు వచ్చేసి మామూలుగా భార్య భర్త వచ్చి ఇక్కడ కాళ్ళ మీద పడిపోరాట. ఏమయ్యా ఏంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, అదేంటి కింద కూర్చొని అన్నావు కదా, ఇదేంటి కుర్చీ అన్నావు, అదన్నా కాళ్ళ మీద అడుపు మొక్కరించడం ఎంతపాటు అన్నావు కదా, ఏంటి ఇలా కాళ్ళ మీద అడుపు? అయ్యా నన్ను సస్పెండ్ అయిపోయాను, నన్ను క్షమించండి అయ్యగారు, సస్పెండ్ అయిపోయింది, ప్రార్థన చేయండి అయ్యగారు నా కోసం. తప్పుడుగా మాట్లాడానండి అయ్యగారు. నా చర్చికి వచ్చేవాళ్ళు అందరూ, పనికి వెళ్ళే వాళ్ళు అందరూ, కూలి పని చేసేవాళ్ళని నువ్వు తక్కువ చూస్తావా? ఇప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆరాధన చేయి. నాకు కూర్చొద్దు అయ్యారు, అక్కడే కూర్చొని భార్య భర్త ఇద్దరు కూర్చొని స్తోత్రం చెల్లింతుము. ఇప్పుడు ప్రభువులకు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రభు ఈడ పాపాలను క్షమించానంటే మరా నెలక సస్పెండ్ తీసేసి మళ్ళా ఉద్యోగం ఇచ్చాను. అప్పటి నుంచి చర్చ వచ్చి తుడుతూ మొదలెట్టారంట భార్య భర్తలు. చప్పలు కొట్టొచ్చుగా. ఎవరు చెప్పండి మీరు, చర్చిలో నీకు వాళ్ళకి ఒకలాగా నీకు ఒకలాగా ఇవ్వాలా? పక్కన ఆవిడ కూర్చున్నాడు చూసుకొని వాళ్ళు కూర్చో. ప్రియులారా, సంఘములు ఉండకూడదు. బ్రదర్, నా ప్రియ సహోదరుడు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు దగ్గర పాపాలు ఒప్పుకున్నవారు దేవునికి సహోదరులే. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఏం చెప్పాను మీకు? బానిస కాస్త ఏమైపోయాడు? కుమారుడు, స్వతంత్రుడు. రెండవది దొంగ కాస్త బ్రదర్గా మారిపోయాడు. మూడవది నిష్ప్రయోజకుడు కాస్త అందరికి కావాల్సినప్పుడు నాకు కావాలి నీకు కావాలి, నాకు చాలా ఉపకారం వాడు, చాలా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాడు అసలు నేను వదలకూడదు, కానీ ఏం చేస్తాను, నీ బిడ్డ కాబట్టి నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు బ్రదర్గా స్వీకరించే బానిస కింద అంటలేదాన్ని మేమనాలి. ఇప్పుడు మై డియర్ బ్రదర్, హలో మా బ్రదర్ అన్నా అనాలి. ఏమనాలంట? ఇంగ్లీష్లో కొంచెం దూరంగా ఉంది, తెలుగులో అన్న తమ్ముడు రా తమ్ముడు అనాలి. తమ్ముడు అనాలంట. అమ్మ బానిస కాలు అన్నవాడు తమ్ముడు రా తమ్ముడు. దేవునికి స్తోత్రం. మారిపోతే నీ జీవితం యేసుకిస్తే నీ స్టేజ్ బానిస కాదు. యేసు ప్రభు దగ్గర నీ పాపం నువ్వు దొంగవు కాదు, తమ్ముడివి అన్నవి. దేవుడు తన సహోదరుడిగా మార్చేస్తాడు. నీ బ్రతుకు మార్చగలడు, ఆయన నీ స్థితిని మార్చగలడు.
ఇక 4వది, నిష్ప్రయోజకుడైనోడు కాస్త పారిపోయినోడు కాస్త ఇప్పుడు పారిపోయినోడు ఎలాగంటే నన్ను చేర్చుకున్నట్లుగా చేర్చుకో. 17 వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన నన్ను చేర్చుకున్నట్లుగా తనని. అమ్మ ఎలా చేర్చుకోవాలి? పౌలు గారు వస్తుంటే ఎలాంటి రూమ్ ఇస్తావో, గెస్ట్ రూము. నేను వస్తుంటే ఏం భోజనం పెడతావో, నేను వస్తుంటే వాటర్ బాటిల్ కొంటావో, నేను వస్తుంటే ఎలాంటి కొబ్బరి నీళ్ళు ఇస్తావో, నేను వస్తుంటే ఏ స్పెషల్ తయారు చేస్తావో అలా చూడు. ఇప్పుడు వీడు ఒకప్పుడు పారిపోయినాడు, ఇప్పుడు రాయల్ ఎంట్రీ. పారిపోయిన నీ జీవితమును దేవుడు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ తలంచుకున్నావో, ఎక్కడ దొంగవో, ఎక్కడ నిష్ప్రయోజకుడువో, ఎక్కడ పారిపోయినాడని పేరు, అక్కడే నా దేవుడు తలెత్తువాడిగా చేయబోతున్నాడు. కొట్టే చప్పట్లో. ఎక్కడ తలదించుకున్నావు అక్కడ తలెత్తుతాడు. ఎక్కడ దొంగడు అనిపించుకున్నావు అక్కడ మంచోడు అనిపించుకుంటావు. ఎక్కడ నిష్ప్రయోజకుడు అక్కడ ప్రయోజకుడు అనిపించుకుంటావు. ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడే ఒక డబ్బున్న వాళ్ళలాగా, ఒక దర్జాగా, ఒక పౌలు గారు లాగా రాయల్ ఎంట్రీ అంటే తెలుసా? రాకుమారులాగా మళ్ళా నేను తీసుకొస్తాడు. తప్పిపోయిన కుమారుడు రాయల్ ఎంట్రీ. పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆడికి మారు మనసు లేదు. బయటికి వెళ్ళినాడు, మారు మనసు పొంది వచ్చాడు. ఇంకా రాయల్ ఎంట్రీ, రాయల్ ఫీస్ట్, రాయల్ సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ. ఓకే, టైం లేదు. చివరిగా అతను ఎవరని చెప్పాను? శిక్షకు పాత్రుడు. ఇంకెవరమ్మా? ఇప్పుడు మనం రుణం చేసాం. మనం అందరం శిక్షకు పాత్రులు. తప్పు చేసినాడు పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం ఎన్నో తప్పులు చేసాం, ఇతరులకి బాధ పెట్టాం, ఇతరులు దొంగిలించాం, ఇతరులకి నష్టం చేసాం. ఇప్పుడు ఎవరు తీరుస్తారు సార్ ఇదంతా? పాస్టర్ గారు బాగా అని చెప్పారు. మీరు ఎవరు తీరుస్తారు సార్? ఎవరు తీరుస్తారో? ఎవరు నన్ను పైకి లేపుతారో? ఎవరు ఈ కష్టంలో నుంచి, ఎవరు ఈ పాపపు రుణాన్ని ఎవరు కడతారో? నేను పొందవలసిన శిక్ష ఎవరు పొందుతారో? ఐ విల్ బేర్, నేను కడతాను. చూడండి అక్కడ చూడండి, 19వ వచనం. 18. అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు, నా అకౌంట్లో వేసేసి. ఒనేసిము నీకు ఎంత దొంగతనం చేశాడో అది 2 లక్షల 3 లక్షలు నా అకౌంట్లో వేసే. ఒనేసిముకి ఎంత నష్టం చేశాడో నా అకౌంట్లో. యేసు చెప్తున్నాడు ఈ మాట. నీవు పొందవలసిన శిక్ష నా అకౌంట్లో వేసుకుంటున్నాను. నీవు కట్టవలసిన ఆ రుణాన్ని తీర్చేలాగా నేను చేస్తాను, నా అకౌంట్లో వేసుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే చాలు, పశ్చాత్తాపడితే చాలు, నీ మనసిస్తే చాలు, నువ్వు దేవుని దగ్గర రొమ్ము కొట్టుకుంటే చాలు. ఐ విల్ బేర్ అంటే నేను భరిస్తా, నేను నిన్ను నీ శిక్ష తీసేస్తా, నీ రుణాలు నేను తీరుస్తా. యేసు 2026 సంవత్సరాల క్రితం మనందరి పాప రుణాలని ఆయన భరించాడు, మన రుణాలు తీర్చేశాడు. ఇప్పుడు మనం ఆయనకి రుణపడి ఉన్నాం. కృతజ్ఞతతో ఆయన బల్ల దగ్గరికి వస్తాం. నా లెక్కలో చేర్చు. ఇదిగో పౌలును నేను, 19వ వచనం, పౌలును నేను నా స్వహస్తాలతో ఈ మాట రాయిచున్నాను, అది నేను తీర్తును, అది నేను తీరుస్తా. దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఎవరు సార్ నీ భరోసా? ఎవరు నీ భరోసా? నీ జీవితాన్ని మార్చగలిగినాడు, నీ లేపగలిగినాడు, నీ యొక్క కష్టాలు, నీ శ్రమలు, నీ అప్పులు కట్టగలిగినాడు ఎవరు? నేను చెప్తున్నాను, యేసై తీరుస్తానని మాటిస్తున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పు. యేసు నీ రుణములను తీర్చునుగాక. అది పాప రుణమైన, ఆర్థిక రుణమైన, శారీరక రుణమైన, అపరాధ రుణమైన, పక్కోళ్ళని తిట్టిన రుణమైన, నువ్వు ఇతరుల రుణాలు క్షమిస్తే దేవుడు నీ రుణాలు కూడా క్షమిస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఒనేసిము ఒక బానిసని ఒక కుమారుడిగా, స్వతంత్రుడిగా మార్చా. ఒక పారిపోయినోడిని ఒక రాయల్ ఎంట్రీగా పౌలులకు చేర్చుకోవాలన్నావు. ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా మార్చావు. ఒక దొంగని ఒక సహోదరుడిగా మార్చావు. రుణాలను తీర్చవలసిన రుణాలు తీర్చేవాడిగా మార్చావు. ఆ సంఘంలో పనికిమాలిన ఆ సంఘానికి బిషప్గా చేసినట్లుగా చరిత్ర చెప్తుంది. విత్తబడిన వాక్యం ఫలింపచేసి ఒనేసిము లాంటి జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారు ఎక్కడెక్కడ దేనికి బానిసలో ఉప్పుకొనిచుండగా వారు విడుదల పొంది నీ బల్ల దగ్గరికి వచ్చే భాగ్యం దాయిచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.